ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీ ఫామ్ వర్ని వెర్బ్ 1 ప్లస్ ఇంగ్తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి ప్రశ్నలు అడుగుటకు ఈ విధమైన సెంటెన్సెస్ని ఉపయోగిస్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ బీ ఫామ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. వర్, ఈ వర్నే హెల్పింగ్ వెర్బ్ అని కూడా అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టుగా యు, వి, దే అనేవి వస్తాయి. ఇవి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. ఈ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే గివ్ ప్లస్ ఇంగ్ గివింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్, డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్. ఇక్కడ గివ్, టేక్, డ్రింక్ ఇవన్నీ కూడా V1 ఫామ్స్గా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వర్ యూ స్టడీయింగ్ 1 year ఎగో? 1 సంవత్సరం క్రితం మీరు చదువుతూ ఉన్నారా? వర్ వి సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే? మనము నిన్న ఒక పాట పాడుతూ ఉన్నామా? వర్ దే ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే? పోయిన ఆదివారం వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, 2 years ఎగో, 3 years ఎగో ఇలాంటివి కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.